వెల్కమ్ బ్యాక్. రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వాయిదా పడింది. పార్లమెంట్ సమావేశాల పొడిగింపు కారణంగా షెడ్యూల్ ఈ నెల 14, 15 తేదీలకు మారింది. రాహుల్ పాదయాత్ర కోసం కాంగ్రెస్ నేతలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు గ్రేటర్ నేతలు అటు జిల్లా నేతలు అంతా ఒకటై టూర్ను విజయవంతం చేసే పనిలో బిజీ అయిపోయారు. రాహుల్ తెలంగాణ టూర్ ముందస్తు షెడ్యూల్ ప్రకారం 11, 12 తేదీల్లో కాకుండా 14, 15 తేదీలకు మారింది. తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్న యువనేతకు గ్రాండ్ వెల్కమ్ చెప్పబోతోంది కాంగ్రెస్ పార్టీ. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో చేపట్టబోతున్న రైతు ఆత్మగౌరవ యాత్ర నుంచి రాజకీయంగా మైలేజ్ పొందేందుకు కసరత్తు చేస్తోంది. రైతులు ఇబ్బంది ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు ఎండలో 15 కిలోమీటర్లు నడుస్తా, వాళ్ళ మధ్యలో భరోసా ఇస్తా, వాళ్ళను ఆదుకుందాం, వాళ్ళకు ఒక శక్తిగా నేను వాళ్ళకి వెంబడ ఉంటాం కాంగ్రెస్ వాళ్ళని వస్తున్నప్పుడు రైతులు ఆయనకంటే ఒక ఉత్సాహంతో ఆయనకు రిసీవ్ చేసుకోవాలని మన ముందుకు వచ్చినందుకు ఆ రైతులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్లో కనీవిరి ఎరగని రీతిలో ఆయనకు స్వాగతం పలకడానికి మేము ఇప్పటికే ఏర్పాట్లు సిద్ధం చేశాం. కాంగ్రెస్ జెండాలతో డెకరేట్ చేసి అదేవిధంగా రూటు మార్గం ద్వారా అడుగడుగున ఆయనకు స్వాగతం పలికే విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ ఇచ్చి ఒక్కొక్క చోట వారికి స్వాగతం పలికే విధంగా వారికి బాధ్యతలు ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పాదయాత్రలో భాగంగా రాహుల్ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శిస్తారు. అయితే ఎక్కడో ఓ జిల్లాలో 3 మండలాల్లో పాదయాత్ర చేయడం వల్ల తెలంగాణలో పార్టీ మొత్తానికి మైలేజ్ దక్కదని భావించిన టీ కాంగ్రెస్ నేతలు రూట్ మ్యాప్ ను మార్చేశారు. 14న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అడుగు పెట్టగానే ఔటర్ రింగ్ రోడ్ మీదుగా ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లాలన్నది ముందు అనుకున్న రూట్ మ్యాప్. అయితే దీనిపై చర్చించిన పీసీసీ గ్రేటర్ హైదరాబాద్ లో కూడా రాహుల్ పర్యటన ఉండేలా మార్పులు చేసింది. త్వరలో గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ స్తబ్దుగా ఉంది. ఈ సమయంలో రాహుల్ పర్యటన పార్టీకి అత్యంత కీలకం. అందుకే ఇటు గ్రేటర్లో అటు తెలంగాణలో ఈ టూర్ ద్వారా పార్టీకి ప్రయోజనం కలిగేలా టూర్ ప్లాన్ చేశారు. శంషాబాద్ నుంచి మెహదీపట్నం, తాజ్ కృష్ణ, పంజాగుట్ట, సీఎం క్యాంప్ ఆఫీస్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, బోయిన్పల్లి మీదుగా ఆదిలాబాద్ కు ర్యాలీగా వెళ్లబోతున్నారు రాహుల్. ఆదిలాబాద్ జిల్లాలో రాహుల్ యాత్రకు హడావుడి మరింత పెరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ బృందం నిర్మల్లో పర్యటించి ఏర్పాట్లను సమీక్షించింది. చనిపోయిన రైతు కుటుంబాలను కలిసి వివరాలు తీసుకుంది. రాహుల్ పాదయాత్రకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తల్ని సమీకరిస్తోంది ఈ బృందం. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయం సంక్షోభంలో ఉంది. రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 900 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి రైతులకు భరోసా ఇవ్వడానికి, వ్యవసాయాన్ని ఆదుకోమని చెప్పి ప్రభుత్వాలని ఒత్తిడి తీసుకోవడానికి ఈ పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పి మనం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్పందన ఉంది. వేలాది సంఖ్యలో స్వచ్ఛందంగా రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో పాల్గొనబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. మొత్తానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తోంది టీ కాంగ్రెస్. రాక వస్తున్న రాహుల్ కు ఘన స్వాగతం పలుకుతూనే పార్టీకి మళ్లీ పునర్జీవం కల్పించేలా పాదయాత్రకు స్కెచ్ సిద్ధం చేసింది.